నమస్తే అండి. ఈరోజు వీడియోలో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి. 2 గ్లాసులు మినపప్పు తీసుకోవాలి. పండగ పూట వడలు చేసేటప్పుడు కేవలం మినపప్పుతో చేయకూడదు. కొద్దిగా పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 గ్లాసు దాకా పచ్చెనపప్పు తీసుకుంటున్నాము. పచ్చెనపప్పు ఇంకా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు వేసుకోవడం వలన వడలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని ఒక 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత శుభ్రంగా కడిగి ఈ పప్పుని వడపోసుకోవాలి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం తీసుకొని శుభ్రం చేసుకోవాలి. మిక్సీ జార్లోకి అల్లం, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నానపెట్టుకున్న పప్పులో ఈ పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బరకగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకోవాలి. కొంచెమే నీళ్లు వాడాలి రుబ్బేటప్పుడు. ఇక్కడ చూపించినట్లుగా బరకగా పిండిని రుబ్బుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. రుబ్బుకున్న పిండిలో కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. పండగలప్పుడు వడలు చేసేటప్పుడు అందులో ఉల్లిపాయ వేయరు. పిండి రుబ్బుకునేటప్పుడు కొద్దిగా పల్చగా అయితే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా వడలు చేసుకుంటే నూనె పీల్చకుండా ఉంటాయి. అంతేకాకుండా మరుసటి రోజుకు కూడా వడలు బాగుంటాయి, చెడిపోకుండా. చేతిని కొద్దిగా తడి చేసుకుని కొంచెం వడపిండి తీసుకుని ఈ విధంగా వడలాగా తట్టుకోవాలి. మీరు అరిటాకు పైనైనా వడ చేసుకోవచ్చు, లేదా ఏదైనా పాల కవర్ కానీ నూనె కవర్ మీద కూడా వడ తట్టుకోవచ్చు. పండగలప్పుడు వడ చేసేటప్పుడు వడకి చిల్లి పెట్టరు. చిల్లి పెట్టకుండానే వడ చేసుకోవాలి.
మరికొన్ని ప్రసాదం రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడ రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దేవునికి నైవేద్యం పెట్టడం కోసం వడలు తయారయ్యాయి. ఈ విధంగా వడలు చేస్తే నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి, వడలు చక్కగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి.